శ్రీమద్ రామాయణము 24వ సర్గము. గంగా సరయూ నదుల సంగమ ప్రదేశమును గూర్చియు మలద కరూస ప్రదేశముల ఆవిర్భావమును గురించియు అచట తాటక నివాసమును గూర్చియు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తెలుపుట. శత్రువులను పరిమార్చగల రామలక్ష్మణులు స్వచ్ఛమైన సూర్యకాంతులతో నిర్మలముగానున్న ప్రాతకాలం నందు సంధ్యోపాసనాది కార్యక్రమములను ముగించుకుని వారై విశ్వామిత్రుని అనుసరించుచు గంగా నదీ తీరమునకు చేరిరి. వ్రతనిష్ఠాపరులను మహాత్ములను అయిన ఆ మునులు అందరూ ఒక చక్కని నావను తెప్పించి విశ్వామిత్ర మహామునితో ఇట్లనిది: ఓ మహాముని, ఈ రాజకుమారులను మీరును ఈ నావను అధిరోహింపుడు. కాల విలంబము కాకుండా శుభముగా సుఖముగా ప్రయాణం చేయుడు. విశ్వామిత్రుడు అట్లే అని పలికి సాదరముగా ఆ మునులను వీడ్కొనెను. అనంతరము అతడు రామ లక్ష్మణులతో కూడి సాగరమును కలిసిడి గంగా నదిని దాటెను. నావ నది యొక్క మధ్య భాగమునకు చేరగానే అలల తాకిడికి చెలరేగిన ఒక మహాధ్వని రామలక్ష్మణులకు వినబడెను. అప్పుడు శ్రీరాముడు ఈ నది మధ్య భాగమున అనగా గంగా సరయూ నదుల మధ్య భాగమున జలతరంగముల ఘర్షణ వలన ఉత్పన్నమైన ఈ మహాధ్వనికి కారణమేమి అని విశ్వామిత్ర మహర్షిని అడిగెను. అంతటా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు శ్రీరాముని మాటలను విని కుతూహలముతో ఆ శబ్దం యొక్క కారణమును తెలుపసాగెను. నరశ్రేష్ఠుడైన ఓ రామ, బ్రహ్మదేవుడు కైలాస పర్వతమునందు తన మనస్సంకల్పముతో ఒక సరస్సును సృష్టించెను. ఆయన మనసు చేత నిర్మింపబడినది కావున అది మానస సరస్సు అను పేరుతో ప్రసిద్ధి వహించినది. దానికి బ్రహ్మ సరస్సు అనియు పేరు. మానస సరస్సు నుండి బయలుదేరి అయోధ్యను కొంతవరకు చుట్టుకొని ప్రవహించుచున్నది ఈ సరయూ నది. సరస్సు నుండి పుట్టినది కావున దీనికి సరయూ నది అని పేరు. బ్రహ్మ సరస్సు నుండి ఉద్భవించటం వలన ఇది ఎంతయో పవిత్రమైనది. ఈ సరయూ నది గంగా నదిలో సంగమించినప్పుడు నీటి తరంగముల సంఘర్షణ వలన సాటి లేని ఈ మహాధ్వని కలిగినది. ఓ రామ, ఈ నదీద్వయ సంగమమునకు శ్రద్ధాధర్ములతో నమస్కరింపము. ధర్మవర్తనులైన ఆ రామలక్ష్మణులు ఇరువురును ఆ రెండు నదుల సంగమమునకు నమస్కరించిరి. పిమ్మట గంగానది యొక్క దక్షిణ తీరమునకు చేరి వేగముగా ముందునకు నడువసాగిరి. ఇక్ష్వాకు వంశమున జన్మించిన శ్రీరామచంద్రుడు జనసంచారం లేని దట్టముగా ఉన్న ఆ అడవిని గాంచి మునీశ్వరుని ఇట్లు ప్రశ్నించెను: అహో, ఈ అడవి చొరరానిదిగానున్నది, కీచురాళ్ల రుదలతో నిండినది, భయంకరములైన క్రూర మృగములతో వ్యాప్తమైనది, దారుణములైన భాష పక్షుల ధ్వనులతో ప్రతిధ్వనించుచూ ఉన్నది. ఈ అరణ్యమునందు భయంకరముగా కూయుచున్న వివిధ పక్షులను, సింహ వ్యాఘ్ర వరాహములను, ఏనుగులను స్వేచ్ఛగా తిరుగుచున్నవి. చండ్ర, నల్లమద్ది, ఏరుమద్ది చెట్లతోడను, మారేడు వృక్షములతోనూ, తుమ్మి కలిగొట్టు చెట్లతోనూ, రేగు చెట్లతోడను సంకీర్ణమై భయంకరముగానున్న ఈ కాననము పేరేమి? మిక్కిలి తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని శ్రీరామునితో ఇట్లు పలికెను: నాయన, ఈ కారడివి ఎవరిదో తెలిపెదను.
వినుము. ఓ నరోత్తమ, పూర్వకాలమున ఇచ్చట మలదము కరుసము అను 2 దేశములు దేవ నిర్మితములై ఉండెను. అవి ధన ధాన్య సంపదలతో తొలతూగుచు జనులతో కలకలలాడుచు ఉండెను. ఓ రామ, పూర్వము ఇంద్రుడు వృత్రాసురుని వధించిన కారణముగా ఆయనకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొనెను. తత్ఫలితముగా అతడు అపవిత్రుడయ్యెను. ఆయనను ఆకలి దప్పులు బాధింపసాగెను. దేవతలు, తపోధనులు అయిన ఋషులు ఇంద్రుని గంగా తీర్థోదకముల చేతను మంత్రపోతములైన కలశోదకముల చేతను స్నానం చేయించిరి. దాని వలన అతని అపవిత్రతయు ఆకలి బాధయు తొలగెను. దేవతలు, ఋషులు ఈ ప్రదేశమునందు ఇంద్రుని శరీరమునకు ఏర్పడిన అశుచిత్వమును, ఆయన ఆకలి బాధను పోగొట్టి మిక్కిలి ఆనందించిరి. అపవిత్రతయు ఆకలి బాధయు తొలగి శుచి ఎగుడిచే ఇంద్రుడు సంతసించి వెంటనే ఈ దేశమునకు అత్యుత్తమమైన ఒక వరమును ప్రసాదించెను. నా శరీర మాలిన్యములను గ్రహించిన ఈ 2 ప్రదేశములు మలద, కరుస అను పేర్లతో ఖ్యాతికెక్కి ధనధాన్య సంపదలతో తొలతూగుచు ఉండును. శక్తి సంపన్నుడైన ఇంద్రుడు ఆ దేశమునకు ఉత్తమ వరమునిచ్చి ఆదరించుటను చూచి దేవతలెల్లరూ ఆ ఇంద్రునిని బాగు అని ప్రశంసించిరి. ఓ శత్రు సంహారక రామ, మలద, కరుస అను ఈ ప్రదేశములు ధనధాన్య సంపదలతో సంతోషముతో చిరకాలం వర్ధిల్లినవి. కొంతకాలము తరువాత పుట్టినప్పుడే 1000 ఏనుగుల బలము గలదియు కామరూపిణియో అయిన తాటక అను యక్షిని ఎచ్చట వసించెను. ఆమె బలశాలి అయి సుందుడు అనువానికి భార్య అయ్యెను. రామ, భయపడకము, నీకు క్షేమమగును. ఆ తాటకకు మారీచుడు అను రాక్షసుడు పుత్రుడిగా కలిగెను. అతడు ఇంద్రుడి అంతటి పరాక్రమశాలి. అతని బాహువులు బలిష్టమైనవి. అతడు మహావీరుడు. అతని శరీరము, ముఖము విశాలములైనవి. భయంకరుడైన ఆ మహారాక్షసుడు నిరంతరము ప్రజలను బాధింపసాగెను. ఓ రామ, దుర్మార్గురాలైన తాటక మలద, కరుస అను ఈ 2 జనపదములను నిత్యము ధ్వంసమనర్చుచున్నది. ఇచ్చటికి 1.5 యోజనముల దూరమున ఆ తాటక ఈ దారిని ఆక్రమించి నివసించుచున్నది. ఆ తాటక వనమున్న దారిననే మనము వెళ్ళవలెను. కనుక నా మాటను పాటించి నీ బాహుబలముతో దుర్మార్గురాలైన ఆ తాటకను వధింపుము. ఈ దేశమును మునిపటి వలె ఎట్టి ఉపద్రవము లేకుండా చేయుము. సామాన్యులకు ఎదిరింప సాధ్యము కాని ఈ ఘోర రాక్షసి ధ్వంసమనర్చిన ఈ పుణ్య ప్రదేశమునకు ఎవ్వరునూ రాజాలుకున్నారు. కలకలలాడుచున్న ఈ దేశమును తాటక ధ్వంసమును కావించిన తీరును, తత్ఫలితముగా ఇది నిర్జనముగా మారిన విధమును పూర్తిగా తెలిపితిని. ఆ తాటక ఎప్పటికీ ఈ అడవిని విడిచిపెట్టలేదు.